మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ ఫ్లైట్ క్రాష్ అయింది. ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఆయనతో సహా 5గురు ప్రాణాలు కోల్పోయారు. బారామతి బహిరంగ సభకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా చార్టర్డ్ ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఫ్లైట్ పూర్తిగా కాలిబూడిదైంది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రమాద సమయంలో విమానంలో 6గురు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన చోట విమాన శకలాలు ఛిద్రమై పడిపోయి ఉన్నాయి. మరోవైపు ఘటనా స్థలం నుంచి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. వెంటనే సమాచారం అందుకున్న అజిత్ పవార్ భార్య హుటాహుటిన బారామతి బయలుదేరారు. ముంబై నుంచి శరద్ పవార్ కూడా బారామతి వెళ్తున్నారు. అజిత్ పవార్ మహారాష్ట్రలో ప్రముఖ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం మహారాష్ట్రకు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్. ఎన్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన డిప్యూటీ సీఎంతో పాటు ఆర్థిక శాఖ మంత్రిగా, మైనారిటీ అభివృద్ధి శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన గతంలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో కూడా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే. ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా తాను అజిత్ దాదాతో చాలా దగ్గరగా కలిసి పనిచేశానని గుర్తు చేసుకున్నారు ఆయన. పైకి కఠినంగా కనిపించే అజిత్ చాలా సున్నితమైన వ్యక్తి అన్నారు ఏక్నాథ్ షిండే. कैसे वो उनका स्वभाव ऐसे था, वैसे बाहर से सबको लगता था बहुत ही कड़क है और रुष्ट है, लेकिन दिल से बहुत काफ़ी वो नम्र थे और निर्मल थे. ये मैंने कई बार देखा है, अनुभव भी किया है. इसलिए ये एक महाराष्ट्र का एक बहुत बड़ा नुकसान उनके जाने से जो भर नहीं आ पाएगा, ये वो आठ बार मुख्यमंत्री पूरे इस तरह. అజిత్ పవార్ అసలు పేరు అజిత్ అనంతరావు పవార్. 1959 జూలై 22న జన్మించిన ఆయన మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అజిత్ పవార్ తన పెదనాన్న శరద్ పవార్ అడుగుజాడల్లో 1982లో చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రవేశం చేశారు. 1991లో పూణే జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 1991లో బారామతి లోక్సభ స్థానం నుంచి తొలిసారిగా ఎంపీగా గెలిచారు అజిత్ పవార్. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బారామతి నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 2022 నుంచి 2023 వరకు మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు అజిత్ పవార్.
సుధాకర్ రావు నాయక్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ తర్వాత శరద్ పవార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహాయ మంత్రిగా పలు విభాగాల బాధ్యతలు నిర్వహించారు. 1999లో శరద్ పవార్ కాంగ్రెస్ను వీడి ఎన్సీపీని స్థాపించినప్పుడు పార్టీలో ఉండి పెదనాన్న శరద్ పవార్ వెన్నంటే ఉన్నారు. అదే ఏడాది మహారాష్ట్రలో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్ ఎన్సీపీ పొత్తు పెట్టుకోగా విలాస్రావు దేశ్ముఖ్ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు అజిత్ పవార్. ఆ తర్వాత అశోక్ చవాన్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్ మంత్రివర్గంలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. खरी पोचना पाणी फारची गाडी आली पाणी बाहेर पायलट बिलट असेल ते